ఇప్పటికే 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి ఈ రోజైనా మాజీ మంత్రి కాకాణి పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా? ఏం జరగబోతోంది? ఈ రోజు సాయంత్రం నెల్లూరుకు మాజీ మంత్రి కాకాణి వస్తున్నారు అన్న వార్త అందుతోంది. మైనింగ్ కేసులో విచారణకు ఆయన హాజరవుతారా లేదన్న అంశంపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డికి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే అరెస్ట్ నుంచి ఉపశమనం ఇవ్వలేమని ఆయనకి హైకోర్టు తీర్పిచ్చింది. సో కాకాణి క్వాష్ అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్లపై రేపు మళ్లీ విచారణ జరగబోతోంది. క్వాడ్జ్ మైనింగ్ కేసులో A4 గా ఉన్నారు కాకాణి. బెయిల్ అడ్డుకోవాలనే SC/ST కేసు పెట్టారంటూ కాకాణి ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదంటున్నారు కాకాణి. ఇది తప్పు చేసినటువంటి వాడు భయపడాలి. తప్పులో ఇరికించాలని మీరు చూసేటప్పుడు దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వం ఒక వ్యక్తిని కేసులో ఇరికించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణ SC/ST కేసు. నిన్న రాత్రి, ఈరోజు బెయిల్ వస్తుందంటే నిన్న రాత్రి, నిన్న ఒకసారి మొన్న నెల్లూరులో శుక్రవారం దాకా ఉన్నాను. 6 దాకా నోటీసులు ఇవ్వలేదు. శనివారం బయలుదేరి హైదరాబాద్ వచ్చా. ఇంట్లో లేరని తెలిసి ఇంట్లో పైన గోడ కంటించి దాన్ని ఒక ప్రహసనంలాగా మార్చి ఎక్కడికి పారిపోలేదు. చెప్తూనే ఉన్నా అందరికయ్యా నేను ఇంట్లోనే ఉన్నానని. ఈ రోజు మీరు అజ్ఞాతంలో ఉన్నారు, ఆడున్నారు, దానికి అర్థం లేదు. అర్థం లేని మాటలు, దాని ప్రచారం దుష్ప్రచారం.